ధరల పెరుగుదల. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. దీనివల్ల మార్చి 7 నుండి డొమెస్టిక్ సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయలు పెరిగింది. సరఫరాకు అంతరాయం. భారత్కు వచ్చే ఎల్పీజీ దిగుమతుల్లో 80% హార్ముజ్ జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారానే వస్తాయి. యుద్ధం వల్ల ఈ మార్గంలో రవాణా నిలిచిపోవడంతో దేశంలో గ్యాస్ కొరత మొదలైంది. బ్లాక్ మార్కెట్ దందా కొరతను సాకుగా చూపి కొన్ని చోట్ల సిలిండర్ ధర 1500 రూపాయలు దాటేసింది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ను అమలు చేస్తోంది. కొత్త నిబంధన గ్యాస్ నిల్వలను హోర్డింగ్ అరికట్టడానికి ఒక బుకింగ్కు మరో బుకింగ్కు మధ్య గ్యాపను 21 నుండి 25 రోజులకు పెంచారు. హోటళ్లపై ప్రభావం. కమర్షియల్ గ్యాస్ దొరకక బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో హోటళ్లు మెనూని తగ్గించడమో లేదా క్లోజ్ చేయడమో చేస్తున్నాయి. సారాంశం: యుద్ధం వల్ల గ్యాస్ ధర పెరగడమే కాకుండా సకాలంలో సిలిండర్ దొరకడం కూడా కష్టంగా మారింది.